మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తిలి. నయనతార గారు రేంజ్ లో ఫైర్ అవుతున్నారండి. అసలు ఎందుకు ఫైర్ అవ్వాల్సి వస్తున్నాం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార గారు గతంలో చాలా అంటే చాలా సినిమాలు చేసుకుంటూ కుర్రకాళ్ళ మనసుల్లో ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించారు నయనతార గారు. అటు డివోషనల్ పరంగా, అటు లవ్, రొమాంటిక్ గా అన్ని సిరీస్ పరంగా ఆవిడ పెళ్లికి ముందర వరకు చాలా చేసుకుంటే వెళ్ళారు. తర్వాత తన మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ తో ఆవిడ కెరియర్ మొదలెట్టి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు నయనతార గారు. గతంలో కూడా ఈవిడ కొన్ని వార్తల్లో కూడా నిలిచారు, కొన్ని కాంట్రవర్సీ. అసలు వివాదాలకి దూరంగా ఉండే నయనతార గారు ఈ మధ్య కాలంలో వివాదాల్లోకి వెళ్తున్నారు. అసలు ఎందుకు వివాదాల్లోకి వెళ్తున్నారు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు అనిల్ రావుపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవితో నయనతార గారు నటించబోతున్నారు విషయం మనకు తెలిసింది. ఆల్మోస్ట్ ఈ సినిమాకి ఈవిడ 18 కోట్లు తీసుకున్నట్లుగా 18 crores కూడా తీసుకుంటున్నారు ఈ మూవీ రెమ్యునరేషన్ అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. సరే, ఆర్టిస్ట్ అన్నాక వాళ్ళ స్టార్డమ్ బట్టి వాళ్ళ టాలెంట్ ని క్యాష్ చేసుకుంటారు, ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈవిడ ఎవరైతే ఈవిడ విమర్శిస్తున్నారో గట్టిగా ఫైర్ అయితే అయ్యారు నయనతార గారు. అసలు ఎవరి మీద ఫైర్ అయ్యారు? ఎందుకంటే అసలు ప్రమోషన్స్ లో కానీ, ఈవెంట్స్ లో కానీ, ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా ఉండే నయనతార గారు మొన్న చిరంజీవి గారి మూవీ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా బయటకు రావడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది. ప్రమోషన్ లో సినిమా ఇలా ఉండబోతుందని కూడా ప్రమోట్ అయితే చేశారు. ఈ క్రమంలో కోలీవుడ్ వర్గాలు మాత్రం భయంకరంగా ఈవిడ మీద ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ ఈవిడ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వరుసగా 60 సినిమాల ప్రాజెక్టులు చేతిలో పెట్టుకున్నారు. సో మీరు ఎక్కడ రాని మీరు ఎందుకు టాలీవుడ్ వైపు ఎందుకు వెళ్ళారు అని భయంకరంగా అటు ఫ్యాన్స్, కొంతమంది ప్రజలు ఈవిడ మీద ట్వీట్లు అయితే చూస్తున్నారు వరుసగా. వీటి మీద ఈవిడ స్పందించారు. అవును, వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది నా వ్యక్తిగతం, అది వెళ్ళాలా వెళ్ళకూడదా ఎవరు మీరు చెప్పడానికని ఆవిడ తనదైన శైలిలో ఘాటుగా విమర్శించారు. మీ పని మీరు చేసుకోండి, ఎందుకు నా పని మీద చూస్తారన్నట్టుగా చెప్పకుండానే కొన్ని విషయాలు చాలా ఘాటుగా అయితే చెప్పారు నయనతార గారు. ఇలాంటి క్రమంలో నయనతార గారి మీద ఆడియన్స్ అయితే తెగ ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఈవిడికి కొంచెం హైప్ పెరగగానే ఈవిడికి ఇంకా పొగరవన్నీ వచ్చాయని కొంతమంది మాట్లాడుతుంటే ఇప్పుడు ఈవిడ క్లియర్ గా చెప్పింది ఏమని, అవునండి వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను, అక్కడ నా ప్రమోషన్, అది నా ఇష్టం, నా అభిమానం, నెక్స్ట్ నా ఇది మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ మిమ్మల్ని అందరికీ అడిగి చేయవలసిన అవసరం నాకేముందని ట్రోల్స్ మీద అయితే ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో గట్టిగా ఫైర్ అయితే అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన అన్ని ప్రమోషన్స్ కి రారు, ఆయన మాక్సిమం చాలా తక్కువ మనకు కనబడేది. అలా అని ఆయన రేంజ్ ని తగ్గించడం కాదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే అదే వీటిలో నాకు కూడా ఉన్నాయి, నేను చేసుకుంటానే నావైతే చెప్పడం జరిగింది. అవును, సినిమా కలెక్షన్స్ కింద చేసుకుంటాం, ఇంత హార్డ్ వర్క్ చేస్తాం, సో మా హార్డ్ వర్క్ తగ్గ రెమ్యునరేషన్ మాకు కావాలని ఉంటుందని ఆవిడ చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో గట్టిగా ఫైర్ అయ్యింది. ఎందుకంటే అసలు వివాదాలకి దూరంగా ఉండే నయనతార గారు ఈ మధ్య కాలంలో వివాదాలకు కొంచెం బాగా వెళ్తుంది. ఎందుకంటే గతంలో మనం వీడియో చూస్తున్నాం, శరవణంతో కలిసి నటించడానికి నాకు 100 కోట్లు ఇచ్చినా సరే నేను చెయ్యాలని ఖడాఖండిగా చెప్పారు నయనతార గారు. సో అప్పుడు ఈవిడ చేసిన స్టేట్మెంట్స్ అప్పుడు నెట్టింట్లో తెగ దుమారం కూడా లేపారు. ఇప్పుడు ఈవిడ ఎందుకు ప్రమోషన్ లోకి వెళ్తున్నారు, ఎందుకు తెలుగు ఇండస్ట్రీ అంటే అంత ప్రేమ ఉంటే మీరు అటే వెళ్ళిపోండి అని ఎవరైతే విమర్శిస్తున్నారు నెట్టింట్లో వాళ్ళ మీద గట్టిగా ఫైర్ అవుతున్నారు నయనతార. కానీ ఒక విషయం, ఆర్టిస్ట్ అనగా అన్ని క్యారెక్టర్స్ చేయాలి, అన్ని భాషల్లో, ఇంకా ఎక్కడైనా అన్ని చెయ్యాలి, కానీ వాళ్ళు అక్కడ భేదాలు పెట్టుకోకూడదు. కానీ కొంతమంది కావాలని భేదాలు సృష్టిస్తున్నారని ఈవిడ తెలపడం అయితే జరిగింది నయనతార గారు. ఈ పరంగా చూసుకుంటే నయనతార ఫ్యాన్స్ కూడా ఈవిడకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈవిడ ఏం మాట్లాడినా ఏం చేసినా ఒక హుందాగా మంచిగా మాట్లాడతారు కాబట్టి ఎవరైతే నయనతార ఫ్యాన్స్ కూడా ఉన్నారో సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు నయనతార గారు. సో ఇప్పుడు చిరంజీవి గారితో అనిల్ రావుపూడి డైరెక్షన్ లో సినిమా అయితే నటించబోతున్నారు. ఆల్మోస్ట్ ఒక 18 crores తీసుకోబోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నారు. సో వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు రాబోతున్న సినిమా ఇది కాబట్టి ఇది సంక్రాంతికి వస్తున్నాం. సో ఇది రికార్డుల వర్షం ఎలా కురిపిస్తున్నాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే గతంలో చిరంజీవి గారితో 2 సినిమాలు కూడా చేశారు, సైరా నరసింహారెడ్డి, నెక్స్ట్ గాడ్ ఫాదర్. ఇప్పుడు ముచ్చటగా 3వ చిరంజీవి గారితో నటించబోతున్నారు నయనతార. సో హిట్ పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తున్నాం. సో వివాదాలు కొంచెం దూరంగా ఉండండి, ప్రతి విషయానికి స్పందించకండి అని ఫ్యాన్స్ కూడా అయితే ఇవిడికైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆడియన్స్ గారు ఇప్పుడు నయనతార గారు ఏవైతే స్టేట్మెంట్స్ చేశారో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమనిపించింది? నిజంగా నయనతార చేసిన కామెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా, లేదు కొంచెం కావాలని ఆవిడ అలా మాట్లాడుతున్నారా?
మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్ చూస్తున్నాను ఛానల్.